కోసం ఖర్గే గారు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు పాదయాత్ర ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఉండాలి. ప్రజలకు అందరూ సంక్షేమం అభివృద్ధి తెలుసుకోవాలి. రోడ్డుపాటుని అధ్యయనం చేయాలని జనం తీరు పట్ల ఈ రాష్ట్ర ప్రజలు రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల, రాహుల్ గాంధీ గారి పట్ల, మీనాక్షి గారి పట్ల సంతోషంగా ఉన్నర్థమవుతుంది. అంటే సార్ బీసీ రిజర్వేషన్ అంశాన్ని ఇప్పటికీ ఆర్డినేట్ చేసిన తెలంగాణ గవర్నమెంట్ అదేలా మీరు అన్ని పార్టీలు కలిసి ఢిల్లీకి రమ్మని బీసీ విషయంలో కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ ఉంది. బీజేపీ కిషన్ గిల్లాగా దొంగ ఆట ఆడట్లే. అసెంబ్లీలో ఓటేసిన శాసనసభ్యులు ఇప్పుడు ఎందుకు మొగాలెట్టేస్తా ఉన్నారు? బీజేపీకి బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు. బీసీల వ్యతిరేక పార్టీ అది. టీఆర్ఎస్ పార్టీ కూడా బీసీలు అనగదొక్కింది. అందుకే కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం చేయాల్సిందే చేస్తాం. మాజీ ముఖ్యమంత్రి ఉప ఎన్నికలు వస్తాయని చెప్తున్నారు కేసీఆర్. ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది.